విజయారెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజుల క్రితం అంటే సుమారుగా 2 నెలల క్రితం తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి చర్లపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 31వ తేదీన తన 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి విజయారెడ్డి బలవన్మరణం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇది అందరూ కూడా ఆత్మహత్య అని అనుకున్నారు. కానీ ఆస్తి కోసం సొంత వాళ్ళే పనినటువంటి కుట్ర అంటూ విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య పిల్లల చావుకు అత్త పుష్పలత బామ్మర్ది చిరంజీవినే కారణమంటూ ఆయన పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఈ కేసులో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఉన్నత విద్యావంతురాలు సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా నెలకు లక్షల్లో జీతం, ఎంతో సంతోషంగా సాగిపోతున్నటువంటి విజయారెడ్డి జీవితం చర్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ పైన అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ రోజు అర్ధరాత్రి తన పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డితో కలిసి రైలు కింద పడి ఆ తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది అప్పట్లో పెద్ద మిస్టరీగా మారింది. అనేక దర్యాప్తు చేసిన, ఎన్ని రోజుల పాటు శోధించినా కూడా అది సాధారణంగా స్ట్రెస్తోని చేసుకున్నటువంటి ఆత్మహత్యగానే పరిగణించి ఆ కేసుని అంతటితో వదిలేసినటువంటి సిచ్యువేషన్ని కూడా మనం చూసాం. దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి భర్త సురేందర్ రెడ్డి హుటాహుటిన ఈ మరణం తర్వాత రావడం, అంత్యక్రియలు జరగడం కూడా పూర్తయిపోయింది. పోలీసుల విచారణలో ఎవరు కూడా తమకు అనుమానాలు లేవని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇక అప్పుడు ఎలాంటి అనుమానాలు లేవు, పూర్తిగా ఈ కేసు కూడా తను డిప్రెషన్లోకి వెళ్ళి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది, ఒంటరితనము అనుభవించలేక అంటూ కూడా ఫైనల్ కంక్లూజన్కి అప్పుడు రావడం జరిగింది. విజయారెడ్డి మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించి ఆ మానసిక స్థితి ఈ రకమైనటువంటి ప్రోద్బలానికి గురి చేసింది అని చెప్పేసి ఆ కేసును అప్పటికి కంక్లూజన్కి తీసుకువచ్చారు. కానీ ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంట్లో తాజాగా విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. తన భార్య పిల్లలను అత్తమామలు బామ్మర్ది అకారణంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. సొంత వాళ్ళే మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, కేవలం ఆస్తి కోసమే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారంటూ సురేందర్ రెడ్డి ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవి, ఆయన భార్య ఈ ముగ్గురు కలిసే పక్కా ప్లాన్తో తన కుటుంబాన్ని నాశనం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య పిల్లలను మానసికంగా కుంగదీసి చావుకు కారణమయ్యారని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఒకవైపు భార్య, 2 బిడ్డలు చనిపోయిన పుట్టెడు దుఃఖంలో తల్లడిల్లుతుంటే కనీసం 4 రోజులు కూడా గడవక ముందే తన అత్త కుటుంబం తనను బెదిరించడం మొదలుపెట్టిందని సురేందర్ రెడ్డి వాపోతున్నారు. నా భార్య పిల్లలు చనిపోయిన బాధలో నేనుంటే కేవలం 25 రోజులకే ఆస్తి కోసం నన్ను బెదిరించారు అని ఆయన ఆరోపించారు. నా భార్య, నా పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు, వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేసి ఈ స్థితికి తీసుకువచ్చారు. ఒకవేళ వాళ్ళ వేధింపులకు నేను కూడా చనిపోతే నా ఆస్తి మొత్తం నా తల్లిదండ్రులకు లేదా ఒక ట్రస్ట్కి రాసిస్తాను, కానీ ఆ కిరాతకులకు మాత్రం నా ఆస్తి దక్కనివ్వను అంటూ సురేందర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నిజంగానే ఈ కేసులో కొత్త కోణం ఉందా? ఆస్తి కోసం సొంత కూతురునే పొట్టన పెట్టుకునేందుకు ఆ కుటుంబం గతంలో వ్యవహరించిందా? సురేందర్ రెడ్డి ఆరోపణలలో వాస్తవం ఎంత? జనవరి 31 రాత్రి విజయారెడ్డి ఎందుకు అంత కఠిన నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు పోలీసులు సమాధానం వెతకాల్సి ఉంది. సురేందర్ రెడ్డి తాజా ఆరోపణలతో పోలీసుల విచారణ ఇప్పుడు మరింత వేగవంతం కానున్నట్టుగా కనపడుతుంది. మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. 3 రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకి నా ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, నా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది తప్పుతో పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళు తప్పుతో పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంది అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది, కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే అలా చెల్లకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్నీ మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి.
మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. నాకు నమ్మకం ఏంటంటే ఆ 3 గంటల సేపు ఏం జరిగింది ఇక్కడ. ఆ 3 గంటలు మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా, ఇంకేమైనా రాసిందా, అది నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు 3 గంటల సేపు ఇక్కడ చదవవలసి వచ్చింది. ఇంకోటి మా వైఫ్ బెడ్రూమ్లో ఒక కాలిపోయిన కాగితాలు కనిపించాయి. ఎవరు దాన్ని కాల్చారు, దీని ఈ హిస్టరీ వెనుక ఎవరు ఉన్నారు? మా అత్త, మా బొమ్మడిది, మా బొమ్మడిది వాళ్ళ వైఫ్ వాళ్ళేనా, ఇంకెవరన్నా బయట వాళ్ళ వ్యక్తులు ఉన్నారా? అది తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చావు కారణం ఎవరైనా కానీ కఠినంగా శిక్షించాలి.